వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. త్వరలో వినియోగంలోకి రానున్న BSNL 4G సేవలు. టెలికాం DE గిరిధర్. ఎన్నికల కోడ్ అమలులోనే ఉంది. జిల్లా కలెక్టర్ PS ప్రద్యుమ్న. రథంపై ఊరేగిన శ్రీ సీతారాములు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కళాశాల బస్సు. ఇద్దరి పరిస్థితి విషమం. వార్తల వివరాలు. ఎన్నికల కోడ్ జిల్లాలో ఇంకా అమల్లో ఉందని, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ PS ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని సీతమ్స్ మరియు RVS కాలేజీలో 14 నియోజకవర్గాల ROలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, వివిధ రాజకీయ పార్టీలు తెలియకుండా ధర్నాలు, ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్లు, క్యాంపెయిన్లు అనుమతి లేనిదే నిర్వహించరాదని, ఎటువంటి హామీలు చేయరాదని తెలిపారు. పోలింగ్ పూర్తి అయినప్పటికీ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఇంకా గొడవలు జరుగుతున్నాయని, ఈ పద్ధతిని మార్చుకోవాలని తెలిపారు. సీతమ్స్ మరియు RVS కాలేజీల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 2 స్ట్రాంగ్ రూమ్లు ఉంటాయని, ఒకటి అసెంబ్లీ నియోజకవర్గానికి, మరొకటి పార్లమెంట్ నియోజకవర్గానికి కలిగి ఉంటుందని, ఈ స్ట్రాంగ్ రూముల వద్ద తలుపుకు ఎదురుగా మరియు కారిడార్ కవర్ అయ్యే విధంగా 2 లేక 3 CC కెమెరాలు అమర్చడం జరిగిందని, ఇవన్నీ కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2వ లేయర్ను దాటి వెళ్లడానికి జిల్లా ఎన్నికల అధికారి, SP, ROలకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. అగ్నిమాపక శాఖను కూడా అప్రమత్తం చేసి సీతమ్స్, RVS కాలేజీల వద్ద అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. SP విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, సీతమ్స్, RVS కాలేజీల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, 3 అంచెల భద్రతలో భాగంగా స్ట్రాంగ్ రూముల వద్ద CRPF ఫోర్స్, 2వ లేయర్ లో స్టేటస్ ఆన్ ఫోర్స్, 3వ లేయర్లో పోలీసు వారు భద్రతలో భాగస్వాములై ఉన్నారని, సీతమ్స్ కాలేజీలో 7 నియోజకవర్గాలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా, RVS కాలేజీలో 7 నియోజకవర్గాలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా CC కెమెరాల నిఘాలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పోలింగ్ పూర్తి అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయని, దీన్ని నివారించేందుకు గ్రామాల్లో పోలీసు అధికారులు రాత్రిపూట బస చేసి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల వారు కూడా తమ ఏజెంట్లకు ఈ విషయంపై అవగాహన ఏర్పరిచి ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారితో పాటు మదనపల్లి, తిరుపతి, చంద్రగిరి ROలు కీర్తి చేకూరి, విజయరామరాజు, మహేష్ కుమార్, పీలేరు RO కమలకుమారి, కుప్పం RO గంగాధర్ గౌడ్, ఇతర నియోజకవర్గాల ROలు, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీతమ్స్ కాలేజీలోని 7 నియోజకవర్గాలైన చిత్తూరు, పూతలపట్టు, జీడి నెల్లూరు, చంద్రగిరి, నగిరి, పలమనేరు, కుప్పం అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను ప్రతి రాజకీయ పార్టీ తరఫున ఒక ఏజెంట్తో సహా ROతో కలిసి సీల్ చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించడం జరిగింది. RVS కాలేజీలో 7 నియోజకవర్గాలైన తిరుపతి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, తంబలపల్లి, సత్యవేడు, శ్రీకాళహస్తి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను ప్రతి రాజకీయ పార్టీ తరఫున ఒక ఏజెంట్తో సహా ROతో కలిసి సీల్ చేసిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. కార్యక్రమంలో సీతమ్స్లో CRPF అసిస్టెంట్ కమాండెంట్ అశోక్ కుమార్, RVS కాలేజీలో CRPF అసిస్టెంట్ కమాండెంట్ ఆనంద్ బాబు, చిత్తూరు DSP రామాంజనేయులు, ఇతర ఎన్నికలకు సంబంధించిన అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో BSNL 4G సేవలు వినియోగంలోకి వస్తాయని BSNL టెలికాం DE గిరిధర్ KCTV ద్వారా తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, 4G సేవలు అందుబాటులోకి వస్తున్నాయని, ఇప్పుడు ఉపయోగిస్తున్న BSNL సిమ్ కార్డును టెలికాం కార్యాలయానికి వచ్చి మార్చుకోవాలని తెలిపారు. అదేవిధంగా BSNL కు సంబంధించిన నూతన ప్లాన్లను వివరంగా తెలిపారు. పుంగనూరు పట్టణ ప్రజలకు శుభవార్త. ఇందుమూలంగా తెలియజేయడం ఏమనగా
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 4G సేవలు బిఎస్ఎన్ఎల్ వారి నుండి తొందరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు గాను ప్రస్తుత సిమ్ను యూ సిమ్కు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పుంగనూరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ వారిని సంప్రదిస్తే ఉచితంగా యూ సిమ్కు మార్చబడుతుంది. ప్రస్తుతం 4G సేవలు పట్టణం వరకే పరిమితం కాబోతున్నాయి. ఇంకా తొందరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించబోతున్నాము. కేంద్ర ప్రభుత్వము 4G స్పెక్ట్రము ఇవ్వకపోవడం వలన ప్రస్తుతము 3G స్పెక్ట్రమ్ బ్యాండ్లోనే 4G సేవలు అందించబడుతున్నాయి. కావున 3G సేవలు తొందరలో నిలిపివేయబడతాయి. దాని ప్లేస్లో 4G సేవలు ఇవ్వబడతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతాయంటే కొన్ని స్మార్ట్ ఫోన్ మోడల్స్ పనిచేయకపోవచ్చు. ఇది తెలుసుకోవాలంటే మీ మొబైల్ 4G బిఎస్ఎన్ఎల్ 4G సేవలు కంపాటబుల్లా కాదా అని తెలుసుకోవాలంటే KYM స్పేస్ IMEI నెంబరు 14422కు SMS చేస్తే రిటర్న్ మెసేజ్లో LTE FTD బ్యాండ్ 1 అని ఉంటే ఆ మొబైల్స్ బిఎస్ఎన్ఎల్ 4G సేవలకు కంపాటబుల్ అవుతాయి. కావున ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ గల బిఎస్ఎన్ఎల్ వినియోగదారులందరూ ఈ సిమ్ను యూ సిమ్కు అప్గ్రేడ్ చేసుకోవాల్సిందిగా కోరడమైంది. 2-3 రోజుల్లోనే ఈ సర్వీస్ స్టార్ట్ కాబోతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బిఎస్ఎన్ఎల్ 4G సేవలను అందుకోవాల్సిందిగా కోరడమైంది. మరియు బిఎస్ఎన్ఎల్ ఈ డేటా ప్లాన్స్ టారిఫ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 429 ప్లాన్ ఉంది. అది 81 days 3 GB పర్ డే 81 days ఇవ్వబడుతుంది. అదేవిధంగా 485 ప్లాన్ ఉంది. 485 STV అది 90 daysకు 3 GB పర్ డే ఇవ్వబడుతుంది. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ వారి నుండి ప్రస్తుతం ఇంకొక స్కీమ్ ఉంది. ల్యాండ్లైన్ వినియోగదారులు 5 GB పర్ డే ప్లాను ఈ నెలాఖరు వరకు ఉచితంగా తీసుకోవచ్చును. దాని తర్వాత అదే ప్లాన్ను కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో కంప్యూటర్ లేకపోయినా బిఎస్ఎన్ఎల్ వారు ప్రొవైడ్ చేయబోయే మోడెమ్ హాట్స్పాట్ వైఫై హాట్స్పాట్ హబ్గా యూజ్ చేసుకోవచ్చును. ఈ టారిఫ్స్ కూడా మినిమం 299 పర్ మంత్ నుండి ఉన్నాయి. కావున వినియోగదారులు ఎవరైనా ఈ సేవను వినియోగదలుచుకుంటే బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో సంప్రదించవలసిందిగా కోరడమైంది. పుంగనూరు పట్టణం నగరిలో వెలిసిండు శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం పార్వతీ పరమేశ్వరులు శేష వాహనంపై ఊరేగుతూ ఈరోజు సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 4వ దినం జరుగుతున్నది. ఉదయం నుండి స్వామివారి ఆలయంలో అభిషేకాలు, ప్రాకారోత్సవము, నిత్యవలి, నిత్యహోమము, రుద్రహోమము అన్నీ కూడా యథాప్రకారంగా శాస్త్రోక్తంగా జరిగినాయి. ఈరోజు రాత్రి శేషవాహనం జరుగుతున్నది. ఈ శేషవాహనం అనేటువంటిది ఆదిశేషుడు భూమండలంతో కూడా మోస్తున్నటువంటి వాడు. ఆ భూభారానికి భూభారాన్ని మోచేటువంటి ఆదిశేషుడు ఏ విధంగా భూభారం మోస్తున్నాడు, అఖండ ఖగోళ స్వరూపుడైనటువంటి వ్యోమవ్యాపి అయినటువంటి ఈశ్వరుని అతడు ఈరోజు ఉత్సవంలో భాగంగా మోస్తూ ఉన్నాడు. అనగా ఈరోజు శేషభారం జరుగుతున్నది. ఏ విధంగా ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని భరిస్తాడో అదేవిధంగా సర్వాంతర్యామైనటువంటి లోకాలకు ప్రతీక అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను ఇతడు మోవడానికి సంకేతంగా ఈ ఆదిశేష వాహనం అనేటువంటిది ఏర్పాటు చేయడము జరిగింది. ఓ ప్రైవేటు కళాశాల బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బండ్లపల్లె పంచాయతీ ధర్మవరం పల్లెకు చెందిన రెడ్డప్పరెడ్డి కుమార్తె అయిన 17 సంవత్సరాల వెంకటరెడ్డి, 17 సంవత్సరాల మహాలక్ష్మిలు వీరు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసేందుకు సోమవారం పుగునూరుకు ద్విచక్ర వాహనంలో వస్తూ ఉండగా తోపుమఠం వద్ద ఎదురుగా వస్తున్న మదర్ తెరీసా కళాశాల బస్సు వారిని ఢీకొట్టింది. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు వైద్యం అందించి వారి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సైడ్ రమ్మా నువ్వు సైడ్ రమ్మా సైడ్ రా బండి తీసుకో चाहिए आपका कुटे बता दे హనుమంతరాయనదిన్నెలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం జరిగింది. ఆదివారం రాత్రి సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. నేడు పెద్ద రథంపై సీతారాములు ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అరంట్లపల్లిలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. సోమవారం పొంగనూరు మండలం పోజగానపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి హాజరయ్యారు. పాఠశాల వార్షికోత్సవానికి అధ్యక్షులుగా ప్రధాన ఉపాధ్యాయురాలు జ్ఞానజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే రాబో విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య నమోదు పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, జ్యోతి, బాలాజీ, సిఆర్పీలు శ్రీనివాసులు, ఎస్ఎంసీ చైర్మన్ విశ్వనాథ్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీకి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి పాండు రంగస్వామి తెలిపారు. సోమవారం చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. మూల్యాంకనం ఈ రోజు నుండి ప్రారంభమైంది. ఇది 27 తేదీ వరకు నడుస్తుంది. టోటల్గా మనకు 5,41,775 స్క్రిప్ట్స్ వచ్చాయి. ఇందుకు గాను క్యాంప్ ఆఫీసర్ నేను ఉంటాను. అదేవిధంగా ఇద్దరు డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ఉంటారు. 23 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్, అంటే ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ ఉంటాడు. మొత్తం 222 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 1364 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 610 మంది స్పెషల్ అసిస్టెంట్స్, మొత్తం 2,167 మంది ఈ క్యాంప్లో పనిచేస్తున్నారు. ఈ క్యాంప్కి సంబంధించిన ఆల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఫెసిలిటీస్ లైక్ వాటర్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఫ్యాన్స్, టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫేర్ మేనర్లో ఇవాల్యుయేషన్ జరుగుతుంది. పొంగనూరు మండలం ఆరంట్లపల్లిలో సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం రాత్రి గ్రామస్తులు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు. గత 4 నెలల వేతనాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. మురళి మాట్లాడుతూ వేతనాలకు, కాన్పులకు ముడిపెట్టడం సరికాదన్నారు.
పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు దాదాపు 4 నెలల పాటు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ 4 డెలివరీలు చేసినా 5 డెలివరీలు చేసినా ఒకే డెలివరీకి డబ్బు ఇచ్చినటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఓ పక్క డిఎంహెచ్ఓని అడిగితే మేము ట్రెజరీకి అమౌంట్ వేసాం, మాకేమీ సంబంధం లేదని చేతులు దుడుపుకుంటున్నారు. ట్రెజరీని అడిగితే మీరు ఏదైనా ఉంటే కలెక్టర్తో మాట్లాడుకోండి అని చెప్తున్నారు. కలెక్టర్ గారు స్వయాన ఆఫీసులో లేడు. ఈవేళ వర్క్ అవుతే వీళ్ళు గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలోకి వెళ్ళి వ్యాధుల్ని అరికట్టడానికి సంబంధించినటువంటి పేషెంట్లని సక్రమైనటువంటి డెలివరీ పేషెంట్లని హాస్పిటల్కి తీసుకొని పోవడానికి కూడా వాళ్ళు అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వమని చెప్పేసి అని దాదాపు కలెక్టర్ గారికి చెప్పినాం, డిఎంహెచ్ఓ గారికి చెప్పినాం. ఐడెంటిటీ కార్డులు లేకపోవడంతో ఈవేళ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని తీసుకెళ్ళి లోపలికి తీసుకొని పోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ హాస్పిటల్కి వెళ్ళి లోపలికి తీసుకొని పోయేటప్పుడు వాళ్ళు ఏదో బిడ్డలను దొంగలించుకొని పోయే వాళ్ళు మాత్రం ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, 4 నెలలు తక్షణమే పెండింగ్ జీతాలు ఇవ్వాలి. ట్రెజరీలో డబ్బులు వచ్చినాయని చెప్పేసి డిఎంహెచ్ఓ చెప్తున్నారు, ట్రెజరీలో రాలేదని చెప్పేసి అని ట్రెజరీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్తున్నారు. దీన్ని కలెక్టర్ గారు స్వచ్ఛందంగా దానిపైన వాళ్ళని పిలిపించి ఇద్దరిని పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి తక్షణమే వారి డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి అని ఈవేళ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము ధర్నా చేయాలని వచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నికల కోడ్ని మేము పరిగణలో తీసుకొని ధర్నా కార్యక్రమం చేయకుండా సామరస్యంగా మెమరాండం ఇస్తున్నాం. ఎన్నికల కోడ్ అనంతరం మే 23 తర్వాత పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లను అందరినీ తరలించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి అని ఎన్నికల కోడ్ని గౌరవించి ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని విరమిస్తున్నామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో వినియోగంలోకి రానున్న బిఎస్ఎన్ఎల్ 4G సేవలు, టెలికాం డిఈ గిరిధర్. ఎన్నికల కోడ్ అమలులోనే ఉంది, జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. రథంపై ఊరేగిన శ్రీ సీతారాములు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కళాశాల బస్సు, ఇద్దరి పరిస్థితి విషమం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.